యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలానికి ఇక్కడికి నేను రావడం జరిగింది. మీరు పోయినసారి ఉన్నారా? నన్ను చూసారా? ఓకే. సరే, ఏది ఏమైనా ఆదివారము ఆరాధన దినము. ఎప్పుడైనా కానీ ఆదివారం వస్తే మనం మందిరంలో ఉండాలా, ఆరాధించాలా, యేసు క్రీస్తును మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆరాధన దినముగా పరమగీతములు అనే పుస్తకంలో నుండి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా చదవగలరా? నేనే చదువుతాను. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదనము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదము. యథార్థమైన హృదయంతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమగీతములు సొలొమోను రచించిన పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనం చదివినాం. దేవుడు యేసు క్రీస్తు వారు మనతో మాట్లాడినట్టుగా, వాక్యములో నుండి మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం సహాయం కొరకు. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ఇంకొక నూతన ఆదివార దినము, పరిశుద్ధ దినము నాయన, నీ యొక్క పునరుత్థాన దినములోనికి మమ్మలను నాయన ప్రవేశింపజేసి నాయన నీ ఆలయంలో మమ్మలందరినీ చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచినాం. గొప్ప దేవునివి నాయన. అయోగ్యుని, అపాత్రునైన నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడి క్షేమము కలుగజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులరా, ఇక్కడ చదవబడిన వాక్యంలో ఏమనిందంటే, నన్ను ఆకర్షించుము. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి, రకరకాల ఆకర్షణలు ఉన్నాయి. యువత అంతా ఆకర్షణలకు బలి అయిపోతూ ఉన్నారు. రకరకాల ఆకర్షణలు, చెప్పలేనన్ని ఆకర్షణలు లోకంలో ఉన్నాయి. అయితే దేవుడు నిన్ను ఆకర్షించాడు, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆకర్షణ, దేవుడు ఆకర్షించినప్పుడు తర్వాత ఆయన నన్ను ఆకర్షించుము, నీ యొద్దకు నడుచుకుంటూ రాలే, పరిగెత్తుకొని వచ్చేదము. ఈ రోజులలో దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు తక్కువైపోతున్నారు. ప్రియులరా, నిన్ను ఆకర్షించిన నీ దేవుడు దగ్గరికి, ఆయన దగ్గరికి వేగిరపడి ఆదివార దినమున ఆరాధించుటకు పరిగెత్తుకొని రావలేనని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆకర్షించబడిన వారము. యేసు ప్రభువుతో మనము ఆకర్షణ కలిగి ఆకర్షించబడిన వారమై ఉంటున్నాం. కాబట్టి పరుగెత్తుకొని వచ్చేదానికి, అయితే పరుగెత్తుకొని ఆకర్షించబడినాం, పరిగెత్తుకొని వచ్చినాం, మనకేం ఉపయోగము? అది అక్కడ రాయబడింది, రాజు తన అంతఃపురములో పెట్టాలనుకుంటున్నాడు. ఈ ప్రభువు, దేవుడు సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువుకు ప్రభువు, గొప్ప దేవుడు, ఈ సృష్టిని మాటతోటి చేసిన దేవుడు, ఆయన తన అంతఃపురంలో ఒక ఎమ్మెల్యేనో ఎంపీయో మనల్ని పిలిచి ఇంటికి పిలిస్తే ఎంత ఫీల్ అవుతాం? హౌ డు యూ ఫీల్? అబ్బా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చీఫ్ మినిస్టర్ పిలిచినాడంటే మనం ఎంతగానో ఫీల్ అవుతాం. అయితే రాజులకు రాజు, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఆకర్షించబడినావు,
తర్వాత ఆయన తన అంతఃపురంలో పెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా ఆయన అంతఃపురంలోని చేర్చుకొనేను. ఆయనను బట్టి ఏం చేయాలా? మనము సంతోషించాలా, ఉత్సాహం చేయాలా, సంతోషించి ఉత్సాహ గానము చేసేదము, ఉత్సహించదము. తర్వాత యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. కాబట్టి యథార్థమైన మనసుతో ఆయనను ప్రేమించాలా. యథార్థమైన మనసుతో ఆయనను ప్రేమించినట్లయితే ఆయన రాజు తన అంతఃపురంలోనికి ఈజ్ గివింగ్ ద ఇన్విటేషన్ టు ఎంటర్ ఈజ్ రాజభవనంలోనికి. అందుకే పాట కూడా ఉంది కదా, రాజాని భవనములో అని ఉంది ప్రియులారా. కాబట్టి రాజు తన అంతఃపురంలోనికి ఆయన ఆహ్వాన పత్రిక ఇస్తూ ఉన్నాడు. మనకు పెళ్లి పత్రికలు అవన్నీ ఇస్తాం కదా. కాబట్టి రాజు తన ఆహ్వానమును, ఆ రాజు చిన్న రాజు కాదు, ఒక రాష్ట్రానికి రాజు కాదు, ఒక దేశానికి రాజు కాదు, హోల్ ప్రపంచానికి భూమి ఆకాశములు ఆయన ఆధీనంలో ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఆయన ఆకర్షిస్తున్నాడు, నిన్ను ఆకర్షిస్తున్నాడు, నన్ను మనందరినీ ఆకర్షించినాడు. అయితే నువ్వు నేను మనము దేనికి ఆకర్షణలోనికి పోతా ఉన్నాం? లోకంలోనికి ఆకర్షణలోకి పోతున్నామా? ఒకంతగా ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. కాబట్టి ఒక ఆయన ఆకర్షించబడినాడు. ఆయన విషయం మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8:5. మత్తయి సువార్త 8:5లో ఒక ఆయన ఆకర్షించబడినాడు. ఆయన ఎట్లాగా ఆకర్షించబడినాడో కింతగా మనం ఆలోచన చేద్దాం. చదవగలరా? 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఒక శతాధిపతి అంటే ఈజ్ ఏ ఆఫీసర్, ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చినాడు. ఒక శతాధిపతి అంటే ఒక 100 మందికి హెడ్ అని అక్కడ రాసిండు. 100 మందికి హెడ్గా ఉన్న శతాధిపతి ఆకర్షించబడినాడు, దేవుని దగ్గరికి ఆకర్షించబడి. ఎందుకని ఆకర్షించినాడు? ప్రభువా, నీ దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఈ శతాధిపతి ఆఫీసరు ఆయన ఇంటి కోసం కాదు, ఆయనతో పనిచేసే ఆయన దాసుని కొరకు దేవుని దగ్గరికి వచ్చినాడు. ఈ రోజులలో ఒక శతాధిపతి కాదు కదా, ఒక 10 మందికి ఆఫీసర్ ఉంటే కాలర్ ఎగిరేస్తారు. శతాధిపతి అంటే 100 మందికి పైన ఒక శిష్యుడిని పో అంటే పోతాడు, ఒక శిష్యుడిని రా అంటే వచ్చే దాసులు ఆయనకు 100 మంది ఉన్నారు. అటువంటి శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ఏమడుగుతున్నాడు? ఆయన దాసుడు పక్షవాతంలో పడి ఉన్న దాసుని కొరకు ఆయన వచ్చినట్టుగా చూస్తాము. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఆ యేసు ప్రభు వారు ఎంత దూరంలో ఉన్నాడు? ఈయన ఎక్కడి నుండి ప్రయాణమై వచ్చాడు? అదే ఒక ఆఫీసర్ శతాధిపతి ఈ లోకంలో ఉంటే గిన అతన్ని దాసుని పంపించేవాడు. నేను శతాధిపతిని, నేను ఆయన వద్దకు రాను, నువ్వు పోయి నా పేరు చెప్పు, ఫలాని శతాధిపతి అని చెప్పు అన్నాడు. అయితే ఆ శతాధిపతి అలాగనలే, తన్ను తాను తగ్గించుకొని ఆడిపోయినాడు. యేసు ప్రభు దగ్గరికి పోయి అక్కడ వ్రాయబడి ఉన్నది, నా ప్రభువా అన్నాడు. నా ప్రభువా అని ఆ శతాధిపతి అన్నప్పుడు ఆయన తగ్గింపు మనం చూస్తాము, ఆయన తెగింపు మనం చూస్తాం. ఒక దాసుని కొరకు ఆయన ప్రభువా అని అన్నట్టుగా చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనము ఆ శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడు, ప్రభువా అని పిలిచాడు, దాసుని కొరకు ఆయన ప్రాధేయపడుతున్నట్టుగా చూస్తాం. దాసుడు కొరకు ఆ దాసుని ఎట్లయినా ఏమైనా చేసి బాగుపరచాలని ఆయన ఆశ,
ఆయన బాధ. ఈ రోజులలో మనం పక్కవాడిని కూడా తలుసుకోం. వాడు పోతే అతనికి బాగాలేకుంటే నేనేం చేయాలా, నేనెందుకు పోవాలా అని అనుకుంటాం సహజంగా. అయితే ఈ శతాధిపతి ఆ దాసుని గురించి ప్రేమ కలిగిన వాడు. ఆ దాసుని గురించిన ప్రేమ స్వభావము శతాధిపతిలో ఉంది. మనకు కూడా మన ప్రక్క వారితో కానీ మన ఎదుటి వారితో కానీ ప్రేమ ఎంతగా కలిగి ఉన్నాం ఒకంతగా ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. దాసుని కొరకు ప్రభువాని ప్రాధేయపడిన శతాధిపతి, తగ్గించుకున్న శతాధిపతి, ప్రేమ కలిగిన శతాధిపతి, ఆ శతాధిపతి ఆ దాసుని కొరకు దేవుణ్ణి ప్రాధేయపడినట్టుగా చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి ఆయన ఏమన్నాడు, రెండవదిగా కింది వచనంలో చూస్తే అక్కడనే ఉంది, శతాధిపతి నీవు నా ఇంటికి వచ్చుటకు నేను ఏమాత్రము పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచును. అంటే తగ్గించుకున్నాడు. నేను ఎంత మాత్రము నీ పాత్రుని కాదయ్యా, నువ్వు వచ్చి మాట మాత్రం సెలవియ్యి. అంటే నమ్మకం, విశ్వాసము. నువ్వు మాట మాత్రం చెప్పు, నా దాసుడు బాగుపడతాడు అని ఆయన అన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయనకున్న విశ్వాసం, ఆయనకున్న ప్రేమ, శతాధిపతికి యేసుక్రీస్తు మీద నమ్మకం చూడండి. నువ్వు ఒక మాట మాత్రమే చెప్పు చాలు, నాకు నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. కాబట్టి మన విశ్వాస పరిమాణము ఎంత ఉంది? శతాధిపతికి ఉన్న విశ్వాసము మనకుందా? మనం విశ్వాసులం, దేవుని పిల్లలం, దేవునిచే ఆకర్షించబడిన వారం, దేవుని రాజా అంతఃపురంలోనికి నివాసం ఉండేవారం. కాబట్టి ఆ రాజు, ఆ శతాధిపతి ఆయన వద్దకు వచ్చి తగ్గించుకున్నాడు. ఆ దాసుని పట్ల ప్రేమ కలిగి యేసు ప్రభు దగ్గర బతిమలాడుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆ విశ్వాసము ఆయన దగ్గర ఉన్నది. శతాధిపతిలో ఏమున్నదంటే ఆయన దాసుని పట్ల ప్రేమ చూపించాడు. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ప్రభువాని బతిమలాడాడు. మనమైతే అట్టి పరిస్థితిలో ఎవరో దాసునికి ఏమన్నా అయితే మనం ఎందుకు పోవాలా, మనకేం పని అని మనం తొలగేసి పారేవారం. అయితే ఈయన ప్రాధేయపడినవాడు. అందుకే పరిసయ్యులు, శాస్త్రులు పడి ఉన్న దొంగల చేత పడి ఉన్న వారిని చూసి తొలగేసిపోయారు. అయితే ఒక ఆయన మాత్రము కట్టలు కట్టించాడు. ఇది యేసు ప్రభువుకు నమ్ముకున్న వారిలో ఉన్న గుణలక్షణాలు. యేసు ప్రభువు నమ్ముకున్నాం, ప్రార్థనకు పోతున్నాం, ఆరాధన చేస్తున్నాం అంటున్నామే కానీ ఆయనకున్న గుణలక్షణాలు నీలో, నాలో, మనలో ఉండాలని ఉంటేనే విశ్వాసము పెరుగుతుందని ఆయన గుణలక్షణాలు. లేకుంటే ఒక ఇంట్లో తండ్రికి పుట్టిన పిల్లలను చూస్తే సేమ్ వీళ్ళ నాయనరా, వీళ్ళ గుణలక్షణాలు ఉన్నాయని అంటాం సహజంగా. అయితే యేసుకు నమ్ముకున్న మనము ఆయన బిడ్డలం కాబట్టి ఆయనకున్న గుణ లక్షణాలు మనకు ఉండడం అవసరమైంది ఈ రోజులలో. కాబట్టి అట్టి ప్రేమ మనకు నేను తగ్గించుకున్నాడు, సెలవు ఇమ్మన్నాడు. ఇంకా కింది వచనాల్లో చూస్తే నేను కూడా అధికారంకు లోబడిన వాడను, చేతి కింద సైనికులు అన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, ఈ దాసుని ఈ పని చేయమంటే ఈ పని చేయను అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడిండు. యేసు ప్రభువే ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తాం ప్రియులరా. కాబట్టి అలాగున్నే మనం కింది వచనాలకు వస్తే, అంతటా యేసు వెళ్ళెను, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతికి చెప్పెను. ఆ గడియలోనే
అతని దాసుడు స్వస్థత పొందెను. అప్పుడే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనొచ్చు, అప్పుడే ఇమీడియట్గా స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనమందరం కూడా ప్రేమ విషయంలో విన్నాం. శతాధిపతి యొక్క దాసుని ప్రేమించాడు. ప్రేమించేది ఈ బైబిల్ అంతా కూడా ప్రేమ విషయమే మాట్లాడుతుంది. ప్రతి వచనము, ప్రతి ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని ప్రేమ. ఇట్ ఈజ్ ఏ రూల్. దేవుని ప్రేమ మనం పొందుకోవాలా, ప్రేమించాలా అన్నదే దేవుని రూల్ అయి ఉంటున్నది. అట్నే దానికి సంబంధించి చూడండి 12:31 మార్కు సువార్త 12:31. 12వ అధ్యాయం 31 తీసిన వాళ్ళు చదువుతారా? ముప్పై చదువుతాడు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించున్నదే ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రూల్. మనం ట్రాఫిక్లో పోతూ ఉంటే వన్ వేలో పోవాలా, ఇట్ ఈజ్ ఏ రూల్ కదా. అట్నే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ రూల్ ప్రేమించడం అనేది ప్రధానమైన ఆజ్ఞ. ఈ బైబుల్ నేర్పించేదే మనకు ప్రధానమైన ఆజ్ఞ. ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, ఒప్పుకుందాం. ప్రధానమైనది ఇంపార్టెంట్. క్వశ్చన్ పేపర్ వస్తుంది, క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేరే, ప్రధానమైన క్వశ్చన్స్ వేరే. అట్నే ఇది ప్రధానమైన ఆజ్ఞ అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనది అన్నది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ఆజ్ఞ మరి ఏమీ లేదని అతనితో చెప్పాను. ఈ రెండిటికంటే వేరే ఆజ్ఞలు అక్కడ ఏం రాయబడింది? ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞల కంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది లేదు ప్రియులరా. కాబట్టి ఈ ఆజ్ఞ, ఈ రూల్, దేవుడు పెట్టిన రూల్, దేవుని పెట్టిన రూలు. మనం ఎన్నో రూల్స్ పాటిస్తూ ఉంటాం. ట్రైన్లో టికెట్ ఎక్కాలంటే ట్రైన్ టికెట్ తీసుకొని ఎక్కాలా, ఇట్ ఈజ్ ఏ రూల్. ప్లాట్ఫారం మీదకి ఎక్కాలంటే ప్లాట్ఫారం టికెట్ తీసుకొని ఎక్కాలా. బస్సులో టికెట్ తీసుకోవాలి, ఎక్కాలా. టికెట్ లేకుండా ఇట్ ఈజ్ ఏ రూల్. ఇప్పుడు మీరు కాలేజీలో దేంట్లో చేయాలంటే ఫీజు కట్టి కాలేజీకి పోవాలా, ఇట్ ఈజ్ ఏ రూల్. సో దేవుని ఆజ్ఞ ఏమైనది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా అన్నది ప్రధానమైన ఆజ్ఞ అంటున్నది ప్రియులగా. ఇటువంటి ఆజ్ఞలను మనము యేసు ప్రభు వారు ఆయన ప్రేమ చూపించాడు. పరలోకంలో సింహాసనం మీద ఉన్న యేసుక్రీస్తు సిలువకు దిగి వచ్చాడు. సింహాసనం మీద ఉన్న యేసుక్రీస్తు సిలువకు దిగి వచ్చినాడు. ఆయన త్యాగం చూసిట్టు ఆయన బిడ్డలుగా నిన్ను నన్ను మనల్ని అందరినీ చేసుకున్నాడు. మనము కొద్దిగా స్టేజ్లో ఉంటే కిందికి దిగిరాము. కొద్ది స్టేజే, అదేం కాదు చిన్న స్టేజ్. ఏదో ఎమ్మెల్యే ఎంపీ లేకుంటే ఏదో చిన్న స్టేజ్ ఉంటే రాము. ఫలాని మనిషి కాడిపో, ఎమ్మెల్యే చెప్పినాడని చెప్పు, లేకుంటే ఫలాని ఏరియా కార్పొరేటర్ చెప్పినాడని చెప్పండి అని అంటాము. ఆయన సింహాసనంలో పరలోకములు ఉన్న దేవుడు సిలువకు దిగి వచ్చినాడు. ఎంత తగ్గింపు! ఒకంతగా మనము ఆలోచన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించున్నది. దీనికి వీటికన్నా ఈ రెండు ఆజ్ఞల కంటే మరి ఏదీ లేదని ఆయనతో చెప్పాను అన్నట్టుగా చూస్తాం. గుర్తుపెట్టుకోండి, మీ రాబోయే రోజులలో మీరు కూడా ఇటువంటి వాక్యాలు మీరు చెప్పగలరు. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ అయింది.
శతాధిపతి ఏంది ఆ దాసుని కొరకు ప్రేమ చూపించాడు. ఆ దాసుని అవస్థ చూడలేకపోయాడు. ఆయన పక్షవాతంలో పడి ఉన్న ఆ మనిషిని చూసి ఆ మనిషి మనసు తట్టుకోలేకపోయింది. అందుకని యేసు ప్రభు కాడికి పోయి ప్రభువా అని అన్నాడు. ఆ శతాధిపతి ఆయన తగ్గించుకున్నాడు. ఆ దాసుని స్వస్థపరుచుకున్నాడు ప్రియులరా. కాబట్టి ఇది ప్రధానమైన ఆజ్ఞ ఉంటుంది. బైబిల్ అంతా కూడా ప్రేమ గురించి, తగ్గింపు గురించే చెప్తుంది. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా దేవుని ప్రేమ, దేవుని ఇంట్లో ఉండాలని ఆశ, దేవునితో ఉండాలని ఆశ, దేవునితో సావాసం చేయాలని ఆశ మీ యవన దశలో వచ్చిందంటే అది ఎక్కడికి పోదు. ఏమంటే ఆల్రెడీ రిటైర్ అయిన తర్వాత దేవుని సేవలోకి ఎట్లా వచ్చినాం కాబట్టి మీరు యవన దశలో ఉండరు. ఈ మాటలు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ ఈ రెండే. ఒకరిని ప్రేమించాలా. శతాధిపతి దాసుని ప్రేమించాడు. యేసు ప్రభు దగ్గరికి ప్రయాణమైపోయాడు. ఆయనను వేడుకున్నాడు. ఆడ వేడుకొనినో అనింది, అడగలే. ఇట్ ఈజ్ నాట్ ఆస్ట్. మా దాసుడు పడినాడు సార్ మీరు రాండి అనిలే. వేడుకొనెను అంటే బతిమలాడుకున్నాడు. ఆయనకేం పట్టింది అక్కడికి పోయి ఈ దాసుని గురించి బతిమలాడుకోవాల్సిన అవసరత ఏముంది? ప్రేమ, దాసుని పట్ల ప్రేమ గురించి ఈయన తగ్గించుకున్నాడు. మనమైతే మనం తగ్గించుకుంటామా? ప్రశ్న. ప్రియులారా, ఆయన పోయి వేడుకున్నాడు. యేసు ప్రభువును అడగలేదు కానీ వేడుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఈ జీవిత యాత్రలో దేవునికి పిల్లలుగా ఉండాల అంటే ప్రధానమైన ఆజ్ఞ ఒకరిని ప్రేమించాలి, తగ్గించుకోవాలి అని అట్లా ఉంది. కాబట్టి మనం కూడా ప్రేమించే వారుగా ఉండాలని. తర్వాత మార్కు సువార్త 9:35 అక్కడే చూడండి. 9వ అధ్యాయం 35 ముగించుకుందాం. 9:35 కాదు 9:35 చదువుతున్న మార్కు సువార్త. వారు ఊరుకుండి అప్పుడు ఆయన కూర్చుండి 12 శిష్యులను పిలిచి, ఎవడు మొదటి వాడయుండి కోరిన ఎడల వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడై ఉండవలనని చెప్పినాడు. ఎవడు ఫస్ట్ ఉండాలనుకుంటే అందరికీ పరిచారకుడై ఉండాలా, అందరిని తగ్గించుకోవాలా, పరిచారకుడై ఉండవలేనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యలో నిలబెట్టి ఆయన ఎత్తుకొని కౌగలించుకొని చిన్న బిడ్డలతో ఒకడు పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వాడిని చేర్చుకున్నని వారితో చెప్పెను అని చూస్తాం ప్రియులారా. కాబట్టి ఒకరిని ప్రేమించాలని పరిచారకుడు అయి ఉండాలని చెప్పినాడు. పరిచారం చేసినవాడు తగ్గించుకున్నవాడు. 12 శిష్యులలో ఎవరు గొప్పలు, నేనా అని వాదన జరుగుతున్నప్పుడు ఎవరు పరిచారం చేస్తారో వాళ్ళే గొప్పవారు అని వాక్యం చెప్పబడింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? శతాధిపతిలో ఉన్న గుణలక్షణాలు నేర్చుకున్నాం. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన దాసుని కొరకు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దాసుని కొరకు ప్రాధేయపడ్డాడు. ఆ దాసుని ప్రేమించిన శతాధిపతి యేసు ప్రభు వారే ఆశ్చర్యపడిండు. ఆ యేసు ప్రభు వారు ఆయన విశ్వాసం చూసి ఇంతమందిలో ఈ విశ్వాసం ఉండే వారిని చూడగలనా అని అన్నట్టుగా చూస్తాం ప్రియులారా. కాబట్టి ఇటువంటి గొప్ప విశ్వాసం కలిగిన శతాధిపతి
ఏ గుణలక్షణాలు మనలో కూడా ఉండి తగ్గించుకొని యేసు ప్రభువును ప్రాధేయపడితే మన కష్టాలలో, నష్టాలలో, మన ఇబ్బందులలో, ఇరుకుపులలో ఆయన పాదాల చెంత చేరి ఆయనను వేడుకొని ప్రభువా ప్రభువా అన్నాడు. వేడుకున్నట్లయితే సమస్తము ఆయనకు సాధ్యము. అది నీకు సాధ్యం కాకపోవచ్చు, నాకు సాధ్యం కాకపోవచ్చు. నువ్వు అడిగినట్లయితే, ప్రభువా అని ఆయన దగ్గరికి చేరినట్లయితే ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేయుటకు 24 గంటలు 24 hours ఆయన పాదాల చెంత చేరి అడిగినట్లయితే ఆయనకు సహాయము చేయగలడు. అది ఎటువంటి సహాయమైనా, నీ తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాలలో చేయలేరేమో, కానీ యేసు ప్రభువుని అడిగితే ఆశ్చర్య కార్యములు జరిగించువాడు. రాత్రంతా కూడా వలలు వేసిండ్రు, ఏం బట్టలే, రాత్రంతా కష్టపడినాం. యేసు ప్రభు వారు అక్కడ లేరు. యేసు ప్రభువు లేకుండా ఎంత కష్టపడినా కూడా ఏమీ దొరకలే. యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు, నీ మాట చొప్పున వేసినప్పుడు ఆ చేపలు విస్తారంగా పట్టినట్టు చూస్తాం. యేసు ప్రభు వారు లేనప్పుడు ఎంత కష్టపడినా కూడా ఏం పట్టలేము. పేతురు గారు అనేది రాత్రంతా, పేతురు ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఫిషింగ్లో, సముద్రంలో పోయేదానికి అనుభవస్తుడు. ఆ అనుభవస్తుడు చెప్పొచ్చు కదా, నాకున్న అనుభవం లేదు ప్రభువా, నేను చేపలు పట్టినోడిని, ఇన్ని సంవత్సరాల నుంచి చేపలు పట్టినోడిని నేను, నాకున్న అనుభవం మీకేముండాది, నాకే దొరకలేదు, రాత్రంతా పట్టినావు, ఇంకా మా చేత కాదు అనలే. నీ మాట చొప్పున మళ్ళా వేస్తామన్నాడు. యేసు ప్రభు అక్కడ ప్రెజెన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు విస్తారంగా చేపలు పట్టినారు. యేసు ప్రభు లేని జీవితం, యేసు ప్రభు ఉన్న జీవితం వేరే. యేసు ప్రభు లేకుండా ఉంటే ఏమి దొరకదు. వారికి శిష్యులకేమి దొరకలే, చాలా శ్రమ పడిండ్రు, రాత్రంతా శ్రమ పడిండ్రు, నథింగ్ దే గెట్. అయితే యేసు ప్రభువు వచ్చినప్పుడు, యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు విస్తారంగా చేపలు పట్టినాం. అలాగే మనతో యేసు ప్రభు ఉంటే ప్రతి విషయంలో ఆయన విస్తారముగా అనుగ్రహించువాడు, విస్తారంగా ఉంచువాడు. ప్రతి విషయంలో నిన్ను సంతోషంగా ఉంచువాడు. ప్రతి విషయంలో దిగుళ్ళు తీసివేయేవాడు, నీ దిగులు పారద్రోయేవాడు, నీ శ్రమలు తీసివేయేవాడు, నీ ఆలోచనను నెరవేర్చేవాడు. చేపలు పట్టాలన్న ఆలోచన వాళ్ళకు విస్తారంగా దొరికినాయి, ఇంకా ఎంతోమందికి ఇచ్చేసినట్టుగా చూస్తాం. యేసు ప్రభు లేని జీవితం ఎంత కష్టపడినా ఏమీ దొరకలేదు. యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు విస్తారంగా చేపలు పట్టినాయి. కాబట్టి యేసు ప్రభు మనతో ఉంటే మన పనులన్నీ కూడా సక్రమముగా, విస్తారముగా, లేకుంటే ఎంతో గొప్పగా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి రాత్రంతా శ్రమ పడితిమి, మాకేమీ దొరకలేదన్నాడు. క్రీస్తుతో వారితో ఉన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా యేసు ప్రభుతో ఆకర్షించబడిన వారు శతాధిపతి ఎలాగా తన దాసుని పట్ల ప్రేమ చూపించిండో, దాసుని పట్ల యేసు ప్రభు దగ్గరికి పోయి ప్రాధేయపడినాడు, వేడుకున్నాడు, ఆ స్వస్థత పన్నాడు. కాబట్టి అలాంటి గుణలక్షణాలు మనలో ఉండుటకు దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ అన్న, చక్కని వర్తమానం అందించారు. దినాల్లో దేవుని చేత ఆకర్షించబడేవారు ఉన్నారు, కానీ ఇలాగ శతాధిపతిలాగా తగ్గించుకొని, శతాధిపతిలాగా ఒక వేడుకొనడం కానీ, తగ్గించుకోవడం కానీ, ప్రాధేయపడటం కానీ, బ్రతిమలాడటం కానీ జరగటం లేదు. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. చక్కని వర్తమానం అందించిన దైవజనునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. శతాధిపతి లాంటి వారు, నమ్మకమైన వారు కావాలి తండ్రి.
ప్రభువా, నీ పనికి నమ్మకస్తులు కావాలి. నువ్వు లేకుంటే ఏమీ పట్టలేము ప్రభువా. నీవు మాతో ఉంటే మేము చేసే పనులన్నీ సక్సెస్ అవుతాయి నాయన. విస్తారముగా నీ బిడ్డలు నాయన ఆత్మను నడిపించడానికి విజయ్ని, అశోక్ని, రాజు నీకో సహోదరుని మీరు వాడుకోండి తండ్రి. టీటీసీ గర్ల్స్ని వాడుకోండి. ఈ బిడ్డలు ఊర్లకు వెళ్ళిన వారిని వాడుకో తండ్రి. ప్రభా, నిన్ను ఎరగని జనాంగమును ఉంది ప్రభా ఇక్కడనే. వారిని నడిపించడానికి సహాయం ఇచ్చేయండి. ఇదిగో గర్ల్స్ హాస్టల్లో వాక్యం విన్న నీ బిడ్డలను, కుమార్తెలు కూడా దీవించుము, ఆశీర్వదించు. టీచర్స్ను దీవించుము, ఆశీర్వదించు, రక్షించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానం పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో యేసును ప్రేమించి శతాధిపతి వలె దేవుని కొరకు తగ్గించుకొని బతుకున్నట్లుగా, దేవుని కొరకు పనిచేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. వందనాలు.